శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత షష్ఠో అధ్యాయః ఆత్మసంయమయోగః. ఇందులో మొదటి శ్లోకం కర్మ సన్యాసానికి కర్మయోగానికి మధ్య ఉన్న అపోహలను తొలగిస్తుంది. ఓం శ్రీ భగవాన్ ఉవాచ ఓం అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్ న చాక్రియః. ముందుగా పదానికి అర్థం తెలుసుకుందాము. అనాశ్రితః కర్మఫలం, కర్మ ఫలితాన్ని ఆశించకుండా, కార్యం కర్మ చేయదగిన పనిని, కరోతి యః ఎవరు చేస్తారో, స సన్యాసి అతడే సన్యాసి, చ యోగి చ యోగి కూడా, న నిరగ్నిర్ అగ్నిని యజ్ఞ కర్మలను వదిలేసినవాడు, నచ అక్రియః పనులను మానేసినవాడు. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే తాను చేసిన కర్మల వలన లభించే ఫలములను ఆశించరో, అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ఎవరైతే తాను చేయవలసిన కర్మలను మాత్రమే చేస్తున్నాడో అతడే నిజమైన సన్యాసి. న నిరగ్నిర్ నచ అక్రియః అంటే అగ్నిహోత్రం వదిలిపెట్టడం, ఏ పని చేయకుండా సోమరిగా ఉండేవాడు సన్యాసి కాదు, యోగి అసలే కాదు. సన్యాసి అంటే అన్నీ వదిలేసి అడవులలో ముక్కు మూసుకొని ఉన్నవాడని, కాషాయ బట్టలు కట్టి దండము చేతపట్టిన వాడని, గృహస్థులు చేయవలసిన నిత్యాగ్నిహోత్రము మొదలగు కర్మలను వదిలిన వాడని కొందరు అనుకుంటూ ఉంటారు. యోగి అంటే ప్రపంచమును వదిలిపెట్టి కొండ గుహలలో ఉంటారని కొందరు అనుకుంటుంటారు. ఇవి అన్నీ పైకి కనపడే వేషాలు. కషాయం కడితే సన్యాసులు, కొండ గుహలలో ఉంటే యోగులు కారు. మనస్సులో ఉన్న కల్మషము వాసనలు నశించినవాడు, దేని మీద అటాచ్మెంట్ లేనివాడు, ఫలాపేక్ష లేనివాడు, లోపల బయట శుచిగా ఉన్నవాడు, అటువంటి వారు ఎక్కడ ఉన్నా ఏ వేషంలో ఉన్నవారు సన్యాసులే, యోగులే. చేయదగ్గ కర్మలు మాత్రమే చేసేవాడు, చేసిన కర్మలకు ఫలితం ఆశించని వాడు, వాడే నిజమైన సన్యాసి. అదే సన్యాసి లక్షణం. మేము సన్యాసులమని చెప్పి కాషాయాలు కట్టి సోమరిపోతుల్లా తిరిగేవారు అసలు సన్యాసులే కారు. కర్మఫల త్యాగము, సంగము వదిలిపెట్టడం సన్యాసులకు యతులకు గుర్తు. వీడు సన్యాసి అవునా కాదా అని తెలుసుకోవడానికి వారు చేయదగిన కర్మను చేస్తున్నాడా, ఆ కర్మ ఫలాపేక్ష లేకుండా చేస్తున్నాడా అని చూడాలి. సన్యాసి అయిన వాడు అధర్మ కార్యాలను, శాస్త్ర విరుద్ధ కార్యాలను, పాపకార్యాలను చేయకూడదు. ఇతరులకు ఉపయోగపడే పనులనే చేయాలి. అది ఫలాపేక్ష లేకుండా చేయాలి. వాడే నిజమైన సన్యాసి. అటువంటి వాడు గృహస్థుడైన వాడు సన్యాసితో సమానమే. అటువంటి వాడు ఏ జాతి, ఏ కులము, ఏ వర్ణము వాడు అనే భేదము లేదు. ఎవరైనా సన్యాసి కావచ్చు. అనాశ్రితః కర్మఫలం అంటే బయట ప్రపంచంలో మనము చేసే పనులకు వచ్చే ఫలితముల మీద ఎక్కువ ఆసక్తి చూపకూడదు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. కార్యం కర్మ కరోతి యః అంటే ఎవరైనా సరే శాస్త్ర సమ్మతమైన కార్యాలను చేయాలి. దానినే ధార్మిక జీవనం అని పైన చెప్పుకున్నాము. ప్రతి వారు ధర్మంగా జీవించాలి. స సన్యాసీ చ యోగి చ అంటే అటువంటి వాడినే సన్యాసి, యోగి అని అంటారు. గృహస్థు జీవితం గడుపుతూనే పై లక్షణాలు కలిగి ఉండేవాడిని సన్యాసి, యోగి అని అనవచ్చు. అటువంటి గృహస్థు గతాన్ని గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించడు. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. సన్యాసికి, యోగికి ఎటువంటి మనశ్శాంతి దొరుకుతుందో అదే మనశ్శాంతి గృహస్థుకు దొరుకుతుంది. నా నిరగ్నిర్ నచ అక్రియః అంటే
కేవలం గృహస్థుకు విధింపబడిన అగ్ని కార్యములు, యాగములు వదిలేసినంత మాత్రాన, కషాయ బట్టలు కట్టి దండము చేత పట్టినంత మాత్రాన సన్యాసి కాదు. ఎందుకంటే వారి వేషము, క్రియలు సన్యాసికి తగినవి అయినా మనస్సులో మాత్రం వారు గృహస్థుగానే ఉంటారు. అటువంటి వారిని మిథ్యాచారులు అని ఇంతకుముందే పరమాత్మ చెప్పాడు. పరమాత్మ చెప్పిన సన్యాసము, యోగము రెండు ఒకటేనని పై శ్లోకాలలో పరమాత్మ వివరించబోవుచున్నారు. హరి ఓం తస్సత్.